పోయిన 2 సంవత్సరాలు వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఇరిగేషన్ పైన శ్రద్ధ లేదు. ఈరోజు నేను వచ్చానని చెప్తున్నా, ఈ యొక్క మడకసరికే కాదు అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. నీళ్లు ఇస్తాం, పండ్ల తోటల్ని ప్రోత్సహిస్తాం, మల్బరీని ప్రోత్సహిస్తాం, వాణిజ్య పంటలైనటువంటి ఒక్కలాంటి పంటలను ప్రోత్సహిస్తాం. దీనికి మళ్ళీ ఆలోచిస్తా, మీకు గిట్టుబాటు ధర రావడానికి ఏం చేయాలనో అలాంటి వస్తువులు కూడా క్రియేట్ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తాం. ఎంతమంది రైతులకు అవసరమైతే అంతమందికి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. తద్వారా మీ పంటలకు కూడా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తాను. నేను ఎప్పుడు కూడా ముందు చూపుతో ఆలోచిస్తూ ఉంటాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్క చెట్లు వేశారు, వేసిన తర్వాత ఒకసారి వర్షం రాకపోతే ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదే కానీ అందరి నీవా పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఏ రైతు అయితే ఒక్క వేసుకోవాలంటాడో అలాంటి వాళ్ళందరికీ ఇవ్వగలిగితే ఎంత ఆదాయం వస్తుంది, ఎంతమందికి ఉపాధి వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా మారతాయో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.